కీర్తి లా క్లాసెస్ కి వెల్కమ్ అండి. మనం ఇవాళ వచ్చేసి సూట్స్ పై ఇండిజెంట్ పర్సన్స్, ఆర్థిక స్తోమత లేని వాళ్ళు, అంటే కోర్టు ఫీజు పే చేయడానికి కూడా స్తోమత లేని వాళ్ళు కోర్టులో ఎలా సూట్ ఫైల్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన ప్రావిజన్స్, సిపిసిలో ఏమున్నాయి, మరి ప్లెయింట్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఫైల్ చేయాలి అన్న విషయం గురించి మనం తెలుసుకున్నాం. ఇది ఆర్డర్ 33 ఆఫ్ సిపిసి ఈ సబ్జెక్ట్ గురించి డీల్ చేస్తుంది. ఆర్డర్ 33 మొత్తం రూల్స్ అల్లా ఇది కాదు, కానీ పైన పైన మనం ఇంపార్టెంట్ ఏమున్నాయో చూసుకున్నాం. రూల్ 1 ఏం చెప్తుంది? ఆర్డర్ 33లో రూల్ 1 ఏం చెప్తుంది? సూట్స్ మే బి ఇన్స్టిట్యూటెడ్ బై ఇండిజెంట్ పర్సన్స్. ఇండిజెంట్ పర్సన్స్ కూడా సూట్ ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఈ ఫాలోయింగ్ ప్రావిజన్స్ కి లోబడి, సబ్జెక్ట్ ఫాలోయింగ్ ప్రావిజన్స్ కి లోబడి అంటున్నారు. సరే, ఇండిజెంట్ పర్సన్ అంటే ఎవరు? ఇండిజెంట్ పర్సన్ అంటే ఎవరు అన్నది వచ్చినప్పుడే కదా మనకు తెలిసేది. ఇండిజెంట్ పర్సన్ అంటే if is not push sufficient means other than the property exempt from attachment in the execution of decree subject matter of the suit, unable to pay the fee prescribed by the law for the plaintiff in such suit. ఒక మనం సెక్షన్ 60 ఆఫ్ సిపిసి చూసుకుంటే అందులో వాట్ ఆర్ ది ప్రాపర్టీ దట్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ అటాచ్మెంట్ అన్నది అక్కడ ఉన్నాను. ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ, డిగ్రీ అమలు కోసం అమలు చేసేటప్పుడు ఏ ప్రాపర్టీస్ ఎగ్జామ్ చేశారు, మినహాయింపు ఇచ్చారు అన్నది అక్కడ ఉంది. ఆ ప్రాపర్టీస్ అతనికి ఉన్నా మనకు సంబంధంలా, అతనికి ఉండొచ్చు. అలా ఎగ్జామ్షన్ కు అర్హత ఉన్న ప్రాపర్టీస్ ఎన్నైనా ఉండని, మనం అతని ప్రాపర్టీస్ ఉన్నట్లు లెక్క కాదు. తర్వాత వచ్చేసి అండ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది సూట్. సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది సూట్ తప్ప వేరే ప్రాపర్టీ అయితే అతనికి ఉండొద్దు. అది కూడా ఎలా అంటే ఎనేబుల్ హిమ్ టు పే ది ఫీ ప్రిస్క్రైబ్డ్ బై లా ఫర్ ది ప్లెయింట్. ఆ ప్లెయింట్ మీద కోర్ట్ ఫీజు ఏమైనా పే చేయడానికి అతనికి సఫిషియంట్ మీన్స్ ఉండి ఉండకూడదు అనమాట. ఇఫ్ హీఈస్ నాట్ పొసెస్డ్ ఆఫ్ సఫిషియంట్ మీన్స్ టు పే ది ప్రిస్క్రైబ్డ్ ఫీ. అది నెక్స్ట్, ఒకవేళ ఫీజు ఎటువంటి ఫీజు ప్రిస్క్రైబ్ చేయలేదు, వేర్ నో సచ్ ఫీజ్ ప్రిస్క్రైబ్డ్, ఇట్ ఈస్ నాట్ ఎంటైటిల్డ్ టు ప్రాపర్టీ వర్త్ 1000 rupees అదర్ దాన్ ది ప్రాపర్టీ ఎగ్జామ్ట్ ఫ్రమ్ అటాచ్మెంట్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ అండ్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది సూట్. మరి ఫీజు ఏమి ప్రిస్క్రైబ్ చేయలేదు అనుకోండి, అలా సందర్భంలో అతను 1000 రూపాయల విలువ కంటే ఎక్కువ ప్రాపర్టీకి ఇఫ్ ఈస్ నాట్ ఎంటైటిల్డ్ టు ప్రాపర్టీ వర్త్ 1000 rupees అదర్ దాన్ ప్రాపర్టీ ఎగ్జామ్ట్ ఫ్రమ్ అటాచ్మెంట్. మామూలుగా ప్రాపర్టీ ఎగ్జామ్ట్ ఫ్రమ్ అటాచ్మెంట్ తర్వాత ఈ సబ్జెక్ట్ మ్యాటర్ సూట్ కాకుండా ఇంకొకటి, ఇఫ్ ఈస్ నాట్ ఎంటైటిల్డ్ టు ప్రాపర్టీ వర్త్ 1000 rupees అన్న సందర్భంలోనూ అతన్ని ఇండిజెంట్ పర్సన్ అంటారు. ఎప్పుడు కోర్టు ఫీజు ఏది ప్రిస్క్రైబ్ చేయనప్పుడు. నెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు మనకి. ఎక్స్ప్లెనేషన్ 2, any property which is acquired by a person after the presentation of his application for permission to as an individual person and before the duration of the application shall be taken into account in considering the question whether or not the applicant is an indigent person. ఒకవేళ అతనికి అప్లికేషన్ పెట్టుకుంటాడు కదా, నన్ను పర్మిషన్ ఇవ్వండి, ఇండిజెంట్ పర్సన్ గా సూట్ చేసుకుంటాను, సూట్ వేసుకుంటాను అని. ఆ తర్వాత ఫైల్ చేసిన తర్వాత బిఫోర్ డేషన్ ఆఫ్ ది అప్లికేషన్ మళ్ళీ దానిపైన సరైన నిర్ణయం వచ్చేలా ఈ మధ్యలో తనకి ఏదైనా ప్రాపర్టీ వచ్చింది అనుకోండి, దాన్ని కూడా కన్సిడర్ చేస్తారు. Explanation 3, where the plaintiff choose in the representative capacity the question whether he is an indigent person shall be determined with reference to the means possessed by him in such a capacity. Representative capacity లో అతను ఫైల్ చేస్తున్నప్పుడు అది కూడా అతని యొక్క కెపాసిటీ కూడా ఆ కెపాసిటీ అంటే రిప్రజెంటేటివ్ కెపాసిటీలో ఫైల్ చేస్తున్నారు కదా, ది క్వశ్చన్ వెదర్ హీ ఈజ్ అన్ ఇండిజెంట్ పర్సన్ షల్ బి డిటర్మిన్డ్ విత్ రెఫరెన్స్ టు ది మీన్స్. అతనికి ఏ మీన్స్ ఉన్నాయి, ఏ మీన్స్ ప్రొసెస్ చేస్తున్నాడు అనే దాన్ని బట్టి అది పరిగణనలోకి తీసుకుని అతని ఇండిజెంట్ పర్సనా కాదా అనేది డిసైడ్ చేస్తారు. తర్వాత అప్లికేషన్ అయితే ఫైల్ చేస్తారు. అంటే పర్మిషన్ కోసం మనం ఫైల్ చేయాలి ఒకటి అప్లికేషన్, అప్పుడు దానిపైన ఎంక్వైరీ అయితే జరుగుతుంది. Every inquiry into the question whether or not a person is indigent person shall be made in the first instance. First ఎవరు చేస్తారు ఎంక్వైరీ అంటే బై ది చీఫ్ మినిస్టరియల్ ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్. ఎవరు ఉంటారు? సిఎంఓ ఎవరు ఉంటారు? సూపరింటెండెంట్, ఇది హెడ్ క్లర్క్ అని అంటూ ఉంటారు కదా, ఆయన అయితే ఎంక్వైరీ చేస్తారు. అన్లెస్ ది కోర్ట్ అదర్వైజ్ డైరెక్ట్స్, కోర్టు వేరేదని చెప్తే ఆ రకంగా చేస్తారు.
and the court may adopt the report of such officer as its own finding or may itself make an inquiry into the question. తనకు తనగా కోర్టు ఎంక్వైరీ అయినా చేయొచ్చు, లేదు ఈయన రిపోర్ట్ ఇస్తాడు కదా, ఐ హ్యావ్ ఎంక్వైర్డ్ అని చెప్పేసి చీఫ్ మినిస్టర్ ఆఫీసర్ రిపోర్ట్ ఇస్తాడు కదా, ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని కూడా కోర్టు యాక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ అప్లికేషన్ అంటూ పెట్టుకుంటాం కదా కోర్టుకి మనం, నేను నా దగ్గర డబ్బులు లేవు, స్తోమత లేదు, నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి అప్లికేషన్ లో కంటెంట్స్ ఏముండాలి అన్న విషయానికి వస్తే, every application for permission to issue as an individual person shall contain the particulars required in regards to claims and issues, a schedule of any movable or immovable property belonging to the applicant, with the estimated value thereof, shall be annexed thereto, and it shall be signed and verified in the manner prescribed for signing and verification of the pleadings. ఈ అప్లికేషన్ లో ఏముండాలి అంటే, ఎవ్రీ అప్లికేషన్, ఇదే ఇంపార్టెంట్ మనకి, ఎవ్రీ అప్లికేషన్ ఫర్ పర్మిషన్ టు ఇష్యూ యాజ్ ఎన్ ఇండివిజువల్ పర్సన్ shall contain the particulars required in regards to plaints and suits. సూట్స్ లో మనము ప్రజెంట్ చేసేటువంటి క్లయింట్ లో ఏ విషయాలు అయితే ఆ పర్టికులర్స్ అన్ని ఉండాలి. తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ ఆఫ్ ఎనీ మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, అది ఉండాలి. అవి ఎవరివి? బిలాంగింగ్ టు ది అప్లికెంట్, అప్లికెంట్ కి చెందిన మూవబుల్ ఆర్ రిమూవబుల్ ప్రాపర్టీస్ ఏమంటే షెడ్యూల్స్, అవి ఉండాలి. విత్ ది ఎస్టిమేటెడ్ వాల్యూ దేర్, దాని విలువ కూడా అందులో మనము రాయాలి. అవి షల్ బి అనెక్స్డ్ దేట్, అంటే ప్లెయింట్ కి అది అనెక్స్డ్ గా ఉండాలి, అనుబంధంగా ఉండాలి. అండ్ ఇట్ షల్ బి సైన్డ్ అండ్ వెరిఫైడ్ ఇన్ ది మేనర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది సైనింగ్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ప్లీడింగ్స్. మరి సైనింగ్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ప్లీడింగ్స్ మనకు ప్లెయింట్ చేసినప్పుడు దాంట్లో వస్తాయి, అక్కడ ఆర్డర్ 6 లో ఎలా వెరిఫై చేయాలి, ఎలా సైన్ చేయాలి అన్నది. ఈచ్ పేజ్ సైన్ చేయాలి, ఎక్కువ పార్టీలతో ఒకటి సైన్ చేసిన చాలు, వెరిఫికేషన్ ఎలా చేయాలి అవన్నీ అందులో ఉంటాయి. అలాగే ఇది ఉండాలన్నమాట. సరే, అప్లికేషన్ అయితే రెడీ చేసుకున్నాను, తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలి అన్నప్పుడు, నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటెంట్ దిస్ రూల్, ది అప్లికేషన్ షల్ బి ప్రెజెంటెడ్ టు కోర్ట్ బై ది అప్లికెంట్ ఇన్ పర్సన్. అతను వ్యక్తిగతంగా వెళ్ళి ఇవ్వాలి. అన్లెస్ ఈస్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ అపియరింగ్ కోర్ట్, అతను వ్యక్తిగతంగా హాజరవడానికి మినహాయింపు ఏదైనా ఉంటే తప్ప అతను వ్యక్తిగతంగా రావాలి. In which case, the application may be presented by an authorized agent who can answer all material questions relating to the application. ఒకవేళ అతను మినహాయింపు ఇచ్చిన అతను ఏజెంట్ పంపించచ్చు, ఆ ఏజెంట్ అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పగలిగేటట్లు ఆయన ఉండాలన్నమాట. And who may be examined in the same manner as the party represented by him might have been examined had such party attended person. మళ్ళీ పార్టీ వచ్చి అతను ఎగ్జామిన్ చేస్తారు కదా, ఏమున్నాయి ఏం లేవు అని ఎగ్జామిన్ చేస్తారు కదా, అలాగే ఏజెంట్ కూడా ఎగ్జామిన్ చేయొచ్చు. Provided that where there are more plaintiffs than one, it shall be sufficient if the application presented by one of the plaintiffs. మళ్ళీ ఎక్కువ మంది ప్లేంటిఫ్స్ ఉన్నప్పుడు ఒక్కరు వచ్చి దాన్ని ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. కోర్టుకి ప్రజెంట్ చేయాలి పర్సనల్ గా. ఎగ్జామ్షన్ ఉంటే ఏజెంట్ ద్వారా అయినా సరే ఇది చేయొచ్చు. ఆ ఏజెంట్ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పగలిగి ఉండాలట. నెక్స్ట్, ఎగ్జామినేషన్ ఆఫ్ అప్లికెంట్. మరి అప్లికేషన్ ఇచ్చాడు, నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను ఇండిజెంట్ పర్సన్ గా సూట్ ఫైల్ చేసుకోవడానికి అని ఇచ్చినప్పుడు అతన్ని ఎగ్జామిన్ చేస్తారు కదా కోర్టు. వేర్ ది అప్లికేషన్ ఈస్ ఇన్ ప్రాపర్ ఫామ్ అండ్ డ్యూలీ ప్రెజెంటెడ్, ప్రాపర్ ఫామ్ లో ఉండి డ్యూలీ ప్రెజెంట్ చేయబడి ఉంటే, ది కోర్ట్ మే ఇఫ్ ఇట్ థింక్స్ ఫిట్ ఎగ్జామిన్ ది అప్లికెంట్ ఆర్ ఈస్ ఏజెంట్ వెన్ ది అప్లికెంట్ ఈస్ అలౌడ్ టు అపియర్ బై ఏజెంట్ రిగార్డింగ్ ది మెరిట్స్ ఆఫ్ ది క్లెయిమ్ అండ్ ది ప్రాపర్టీ ఆఫ్ ది అప్లికెంట్. క్లెయిమ్ అంటే సూట్ లో ఉన్నటువంటి క్లెయిమ్, తర్వాత ప్రాపర్టీ ఆఫ్ ది అప్లికెంట్ గురించి కూడా కోర్టు వచ్చేసి ఎగ్జామినేషన్ చేస్తుంది, అంటే క్వశ్చన్స్ అడుగుతుంది, ఎంక్వైరీ లాగా అనుకోండి. నెక్స్ట్, ఈ ప్రజెంట్ బై ఏజెంట్, ఒకవేళ ఏజెంట్ అది ప్రజెంట్ చేయబడితే అప్లికేషన్, కోర్ట్ మే ఆర్డర్ అప్లికెంట్ టు బి ఎగ్జామిన్డ్ బై కమిషన్. మే అంటే చేయకపోవచ్చు. వేర్ ది అప్లికేషన్ ఇస్ ప్రజెంటెడ్ బై ఎన్ ఏజెంట్, ది కోర్ట్ మే ఇఫ్ ఇట్ థింక్స్ ఫిట్ ఆర్డర్ దట్ ది అప్లికెంట్ బి ఎగ్జామిన్డ్ బై ఎ కమిషన్ ఇన్ ది మేనర్ in which examination of an absent witness may be taken. మరి కోర్టుకు రాలేనటువంటి సాక్షిని ఎలా ఎగ్జామిన్ చేస్తారో కమిషన్ ద్వారా అలాగే ఎగ్జామిన్ చేయొచ్చు అని చెప్పేసి అప్లికెంట్ ని ఎగ్జామిన్ చేసేందుకు కోర్టు ఆర్డర్ అయితే వేయచ్చు అనమాట. సరే, అప్లికేషన్ ఎప్పుడు రిజెక్ట్ చేస్తారు అన్నప్పుడు ఇవి ఇంపార్టెంట్ కదా. వెన్ అన్ అప్లికేషన్ ఫర్ షూయింగ్ యాజ్ ఇండివిజువల్ పర్సన్ మే బి రిజెక్టెడ్ అని అన్నారనుకోండి, మనం ఇవి తెలుసుకోకపోతే ఆన్సర్ ఏమీ రాయలేము.
ఎప్పుడు అంటే ఏ సందర్భాల్లో రిజెక్ట్ చేస్తారు అంటే వేర్ ఇట్ ఈస్ నాట్ ఫ్రేమ్డ్ అండ్ ప్రెజెంటెడ్ ఇన్ ది మేనర్ ప్రిస్క్రైబ్డ్ రూల్స్ 2 and 3. రూల్స్ 2 and 3లో చెప్పబడిన విధంగా అది ఫ్రేమ్ చేయబడి ప్రజెంట్ చేయకపోతే రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్, వేర్ ది అప్లికెంట్ ఈస్ నాట్ అన్ ఇండిజెంట్ పర్సన్, అతను ఇండిజెంట్ పర్సన్ కాకపోయినా రిజెక్ట్ చేస్తారు. వేర్, ఇది ముఖ్యం, వేర్ హీ హాస్ విత్ ఇన్ 2 months నెక్స్ట్ బిఫోర్ ది ప్రెజెంటేషన్ ఆఫ్ ది అప్లికేషన్ disposal of any property fraudulently or in order to be able to apply for permission to sue as indigent person. అతను ఉన్న ప్రాపర్టీ అలా ఇప్పుడు అప్లికేషన్ పెట్టాడు కదా, ఈ అప్లికేషన్ పెట్టిన రోజు నుంచి రోజుకు ముందు అంటే దీనికంటే ముందు అప్లికేషన్ పెట్టడానికంటే ముందు విత్ ఇన్ 2 months 2 నెలల లోపల అతని ప్రాపర్టీని ఫ్రాడ్లెంట్ గా డిస్పోజ్ చేసి ఉన్నా సరే డిస్మిస్ చేస్తారు, ఇది రిజెక్ట్ చేస్తారు అనమాట. అంటే అతను ప్రాపర్టీస్ డిస్పోజ్ చేసేసి ఇంకా నాకు ఏం లేవు నేను అని వచ్చేసి మోసం చేసేటువంటి ఇది ఉంటుంది కాబట్టి 2 months లోపల అతను ప్రాపర్టీస్ ఏమైనా డిస్పోజ్ చేశాడు అని తెలుస్తుంది అనుకోండి, అప్పుడు కూడా దాన్ని రిజెక్ట్ చేస్తారు. Provided that no application shall be rejected even after the value of the property disposed of by the applicant is taken into account, the applicant would be entitled to sue as an indigent person. సరే, ఉన్న ప్రాపర్టీలో అమ్మేశాడు, బాగానే ఉంది 2 నెలల లోపల, కానీ ఆ ప్రాపర్టీ వాల్యూ అంతా కలిస్తే కూడా అతనికి ఇండిజెంట్ పర్సన్ వెళ్తున్నాడు అతను. అలాంటప్పుడు రిజెక్ట్ చేయొద్దు. అంటే అప్పుడు వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ ఎంత ఇది ఎంతకు లోపల ఉండాలి, కోర్ట్ ఫీజుకి బిలోలో ఉండాలండి సార్. కాదు మనం పైన అనుకున్నాం ఎంత అని, 1000 రూపాయల లోపు ఉండాలి. 1000 రూపాయలు 1000 rupees. వేర్ హిస్ అలిగేషన్ డూ నాట్ షో ఏ కాజ్ ఆఫ్ యాక్షన్. మరి అతను ప్లెయింట్ చేస్తాడు కదా, అవి వచ్చేసి కాజ్ ఆఫ్ యాక్షన్ ని చూపలేదు అనుకోండి, అలాంటప్పుడు కూడా రిజెక్ట్ చేయొచ్చు. వేర్ హీ హాజ్ ఎంటర్డ్ ఇంటూ అగ్రిమెంట్ ఎనీ అగ్రిమెంట్ విత్ రెఫరెన్స్ టు సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది ప్రపోజల్స్ అండర్ విచ్ ఎనీ అదర్ పర్సన్ హ్యాస్ అబ్టైన్డ్ ఇన్ ఇంట్రెస్ట్ ఇన్ సబ్జెక్ట్ మ్యాటర్. ఒకవేళ సబ్జెక్ట్ మ్యాటర్ ఉంది కదా, అంటే ప్రాపర్టీ కొంతమంది మెయిన్ ప్రాపర్టీస్ కోసం వేస్తారు, కొంతమంది డిక్లరేషన్ ఆఫ్ సూట్ కి మన పొజిషన్ కోసం వేస్తారు, పార్టిషన్ కోసం వేస్తారు. ఏదైతే ప్రాపర్టీ ఉంటుందో సబ్జెక్ట్ మ్యాటర్, దాన్ని సబ్జెక్ట్ మ్యాటర్ అంటారు. అప్పుడు ఈ అప్లికెంట్ వచ్చేసి వేర్ హీ హాజ్ ఎంటర్డ్ ఇంటూ ఎనీ అగ్రిమెంట్ విత్ రెఫరెన్స్ టు సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది ప్రపోజల్స్, సూట్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ గురించి ఎవరితో అయినా అగ్రిమెంట్ చేసుకుని ఆ అగ్రిమెంట్ ద్వారా అవతల వ్యక్తికి ఎనీ అదర్ పర్సన్ హ్యాస్ అబ్టైన్డ్ ఎనీ ఇంట్రెస్ట్ వాళ్ళకి అది ఆ ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ వస్తుంటే అప్పుడు కూడా మనం రిజెక్ట్ చేయబడుతుంది. నెక్స్ట్, వేర్ ది అలిగేషన్స్ మేడ్ బై ద అప్లికెంట్ ఇన్ ద అప్లికేషన్ షో దట్ ది షూట్ వుడ్ బి బార్డ్ బై ఎనీ లా ఫర్ ది టైమ్ బీయింగ్ కోసం. సూట్ ఈస్ బార్డ్ బై ఎనీ లా, ఏ చట్టం ప్రకారమైనా సూట్ ఈస్ బార్డ్ అని అనిపిస్తుంది అనుకోండి, అప్పుడు కూడా రిజెక్ట్ చేస్తారు. నెక్స్ట్, వేర్ ఎనీ అదర్ పర్సన్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ అగ్రిమెంట్ విత్ హిమ్ టు ఫైనాన్స్ ది లిటిగేషన్. ఈ లిటిగేషన్ కి అయ్యే ఖర్చు గురించి డబ్బులు నేను ఫైనాన్స్ చేస్తాను అని చెప్పేసి వేరే పర్సన్ ఎవరైనా సరే ఇతనితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నప్పుడు కూడా మనం ఇది రిజెక్ట్ చేయబడుతుంది. సరే, ఇతను అప్లై చేసుకున్నప్పుడు వేర్ ది నోటీస్ ఆఫ్ డే ఫర్ రిసీవింగ్ ఎవిడెన్స్ ఆఫ్ అప్లికెంట్స్ ఇండిజెన్సీ. మరి నువ్వు అప్లై చేస్తూనే ఏమి ఇవ్వరు కోర్టు అనుకుంటే, కోర్టు ఏం చేస్తుందంటే, ఏం చేయాలంటే యాక్చువల్గా వేర్ ది కోర్ట్ సీస్ నో రీజన్ టు రిజెక్ట్ ది అప్లికేషన్ ఆన్ ఎనీ గ్రౌండ్ స్టేటెడ్ ఇన్ రూల్ 5, పైన చెప్పబడినటువంటి కారణాలు ఏవి లేవు, రిజెక్ట్ చేయడానికి ఏది కారణం లేదనుకున్నప్పుడు కోర్టు ఏం చేస్తుంది, షల్ ఫిక్స్ అంటే ఖచ్చితంగా ఒక డే అంటూ ఫిక్స్ చేస్తుంది. ఆఫ్ విచ్ అట్లీస్ట్ 10 days క్లియర్ నోటీస్ షల్ బి గివెన్ టు ది ఆపోజిట్ పార్టీ అండ్ ది గవర్నమెంట్ లీడర్ గారికి మళ్ళీ ఆపోజిట్ పార్టీకి నోటీస్ పంపిస్తుంది. దేనికోసం, ఫర్ రిసీవింగ్ సచ్ ఎవిడెన్స్ అట్ ది అప్లికెంట్ మే అడ్యూస్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ హిస్ ఇండిజెన్సీ అండ్ ఫర్ హియరింగ్ ఎనీ ఎవిడెన్స్ విచ్ మే బి అడ్యూస్డ్ ఇన్ డిస్ప్యూట్ దేరాఫ్టర్. ఇతను ప్రొడ్యూస్ చేసేటువంటి ఏదైనా సరే అప్లికెంట్ ప్రొడ్యూస్ చేసే ఎవిడెన్స్ రిసీవ్ చేసుకోవడానికి, మళ్ళీ ఫర్ హియరింగ్ ఎనీ ఎవిడెన్స్ విచ్ మే బి అడ్యూస్డ్ ఇన్ డిస్ప్రూఫ్ దేరాఫ్టర్. అది డిస్ప్రూవ్ చేస్తూ అంటే ఇతను ఇండిజెన్సీ లేదు, ఇతను చెప్పే అబద్ధాలు అని డిస్ప్రూవ్ చేసి ఏదైనా సరే ఎవిడెన్స్ ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఇది చేసినప్పుడు అది కూడా వినడానికంటూ ఒక నోటీస్ అయితే అదర్ సైడ్ కి పంపిస్తారు, ఆపోజిట్ పార్టీకి మరి గవర్నమెంట్ లీడర్కి. ఎందుకంటే కోర్ట్ ఫీల్ గవర్నమెంట్
పే చేసే ఇది అనమాట. అప్పటికి ఈ రూల్ 7 ప్రకారం వచ్చేసి ఎంక్వైరీ హియరింగ్ అయితే జరుగుతుంది. ఆ మొత్తం ఎవిడెన్స్ అంతా రికార్డ్ చేస్తున్నారు కోర్టు. తర్వాత వచ్చేసి అదంతా విన్న తర్వాత ది కోర్ట్ షల్ దెన్ ఎయిదర్ అలో ఆర్ రిఫ్యూజ్ టు అలో ది అపిరెంట్ ఇఫ్ యూ యాజ్ ఇండిజెంట్ పర్సన్. అప్పుడే అతనికి అలో అయినా చేస్తుంది లేదా రిఫ్యూజ్ అయినా చేస్తుంది. సరే, నెక్స్ట్ ఏంటి అంటే ప్రొసీజర్ ఇఫ్ అప్లికేషన్ అడ్మిట్ అయింది అనుకుంటే, అలో అయింది అనుకోండి, వేర్ ది అప్లికేషన్ ఇస్ గ్రాంటెడ్ ఇట్ షల్ బి నంబర్డ్ అండ్ రిజిస్టర్డ్ అండ్ షల్ బి డీమ్డ్ ది ప్లెయింట్ ఇన్ ది సూట్. ఒక్క నిమిషం. Sir, voice రావట్లేదు sir. ఒకవేళ అప్లికేషన్ అడ్మిట్ అయింది అనుకోండి, అంటే మనకి పర్మిషన్ ఇచ్చారనుకోండి సూ చేసుకోవడానికి, ఈ అప్లికేషన్ ని దానికి ఒక నంబర్ ఇస్తారు. అదే ప్లెయింట్, ఆ సూట్ లో ప్లెయింట్ గా భావించుకోబడుతుంది. తర్వాత అది మామూలు ఆర్డినరీ కోర్స్ లోనే, ఆర్డినరీ మేనర్ లోనే ఫైల్ చేయనట్లుగా భావించబడుతుంది. దానికి మినహాయింపు ఏముంటుందంటే ఎక్సెప్ట్ దట్ plaintiff shall not be liable to pay any court fees అనమాట, ఆర్ ఫీజ్ పేయబుల్ ఫర్ సర్వీస్ ఆఫ్ ప్రాసెస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పిటిషన్. ఇవన్నీ ఉంటాయి కదా, భత్తా కట్టేది అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అతను ఏమీ పే చేయాల్సిన పని అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు, దాన్ని కూడా విత్డ్రా చేసుకోవచ్చు కొన్ని పరిస్థితుల్లో అని చెప్పారు. ఇది ఇఫ్ హీ ఈస్ గిల్టీ ఆఫ్ చేశారు ఇంప్రాపర్ కండక్ట్ ఇన్ ది కోర్స్ ఆఫ్ సూట్, ఆ సూట్ నిర్వహించే క్రమంలో ఇంప్రాపర్ లేదా వెక్సేషియస్ అతను కండక్ట్ అంటే అతని ప్రవర్తన ఉందనుకోండి, అప్పుడు ఇఫ్ ఇట్ అఫేర్ దట్ ఈస్ మీన్స్ ఆర్ సచ్ దట్ ఈ ఆర్ నాట్ కంటిన్యూస్, మళ్ళీ అతనికి ఏదైనా ఆర్థిక స్థోమత వచ్చింది అన్నప్పుడు కూడా విత్డ్రా చేసుకోవచ్చు అనమాట ఇచ్చిన పర్మిషన్. ఇఫ్ హి హాస్ ఎంటర్డ్ ఇంటూ an agreement with reference to subject matter of the suit under which any other person has obtained any interest. తర్వాత కూడా నడుస్తూ ఉండగా కూడా అతను ఎవరికైనా అగ్రిమెంట్ చేసుకుని తెలిసింది అనుకోండి, అప్పుడు కూడా చేయొచ్చు అనమాట. మరి 9A ప్రకారం కోర్టు అయితే ఒక అడ్వకేట్ నంటూ అతనికి అసైన్ చేయొచ్చు. అందరూ అతను ఒకవేళ అడ్వకేట్ పెట్టుకోకుండా ఉంటే ఇచ్చేయచ్చు. తర్వాత వచ్చేసి ఇండిజెంట్ పర్సన్ సూట్ ఫైల్ చేశాడు, గెలిచాడు అనుకోండి, అప్పుడు ఎట్లా, where the plaintiff succeeds in this suit, the court shall calculate the amount of court fees which would have been paid by the plaintiff if he had not been permitted to sue as an indigent person. Such amount shall be recovered by the state government from any party ordered by the decree to pay the same and shall be at the first charge on the subject matter of the suit. కోర్ట్ ఫీజు మామూలుగా ఎవరైతే ప్లేంటిఫ్ కి పర్మిషన్ ఇవ్వలేదనుకోండి ఇది చేసేయడానికి,
ఇండిజెంట్ పర్సన్ గా సూ చేయడానికి, అప్పుడు అతను ఎంత కోర్ట్ ఫీజు పే చేయాల్సి ఉండేదో ఆ రకంగానే చెప్తుంది. అండ్ సచ్ అమౌంట్ షాల్ బి రికవర్ బై ది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఆ అమౌంట్ ని రికవర్ చేస్తుంది. ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ ఎనీ పార్టీ ఆర్డర్ బై ది డిగ్రీ టు పే ది సేమ్. ఎవరు కోర్ట్ ఫీజు పే చేయాలి అని కోర్టు డిగ్రీలో ఆర్డర్ వేస్తుందో ఆ పార్టీ నుంచి స్టేట్ గవర్నమెంట్ వసూలు చేసుకుంటుంది. అండ్ షల్ బి ఏ ఫస్ట్ చార్జ్ ఆన్ ది సబ్జెక్టివ్ మ్యాటర్ ఆఫ్ ది సూట్. మళ్ళీ సబ్జెక్టివ్ మ్యాటర్ ఆఫ్ ది సూట్ ఏదైనా ఉంటే దానిపైన స్టేట్ గవర్నమెంట్ కి ఫస్ట్ చార్జ్ ఉంటుంది. సరే, ఒకవేళ అతను ఫెయిల్ అయ్యాడు అనుకోండి, వేర్ ది ప్లేంటిఫ్ ఫెయిల్స్ ఇన్ ది సూట్ ఆర్ ది పర్మిషన్ గ్రాంటెడ్ టు హిమ్ సు అండ్ ఇండిజెంట్ పర్సన్ హస్ బీన్ విత్డ్రాన్ ఆర్ వేర్ సూట్ విత్డ్రాన్ డిస్మిస్డ్. ఎలా ఎలా డిస్మిస్ అవుతుందంటే, బికాస్ ది సమన్స్ ఫర్ ది డిఫెండెంట్ టు అపియర్ అండ్ ఆన్సర్ హ్యాస్ నాట్ సర్వ్డ్ అపాన్ హిమ్, ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్ టు plaintiff pay the court fees or postal charges if any chargeable for such fees or to present copies of the plaint or concise statement. ఇవన్నీ ఇచ్చినప్పుడు ఇవన్నీ చేయకుండా అతను ఫెయిల్ అయినప్పుడు డిస్మిస్ అవుతుంది కదా మామూలుగా. అలాంటి సందర్భంలో లేదు, బికాస్ ది ప్లేంటిఫ్ డస్ నాట్ అపియర్ వెన్ ది సూట్ ఈస్ కాల్డ్ ఫర్ హియరింగ్. ఈ రెండు సందర్భాలు డిస్మిస్ అవుతుంది కదా. ఇలా డిస్మిస్ అయినా సరే ది కోర్ట్ షల్ ఆర్డర్ ప్లేంటిఫ్ ఆర్ ఎనీ పర్సన్ యాడెడ్ యాజ్ ఎ కో ప్లేంటిఫ్ సబ్స్టిట్యూట్ టు పే ది కోర్ట్ ఫీజ్ which would have been paid by the plaintiff if he had not been permitted to sue as indigent person. అప్పుడు కోర్టు ఫీజు కట్టమని చెప్పేసి కోర్టు ఆర్డర్ వేయచ్చు అనమాట. ఇలా ఫెయిల్ అయినా సరే ఇన్ని సందర్భాల్లో ఫెయిల్స్ ఇన్ ది సూట్ ఒకటి, నెక్స్ట్ ది పర్మిషన్ గ్రాంటెడ్ టు హిమ్ సూ యాజ్ ఇండి పర్సన్ అది విత్డ్రాన్ రెండో సందర్భము అయిందా. మళ్ళీ వేర్ ది సూట్ ఈస్ విత్డ్రాన్ అన్నది, డిస్మిస్డ్ అన్నది 4. ఈ 4 సందర్భాల్లో కోర్టు ఫీజు ది కోర్ట్ షల్ ఆర్డర్ ది ప్లేంటిఫ్, లేదు కో ప్లేంటిఫ్ అని ఉంటే ఆయన కూడా టు పే ది కోర్ట్ ఫీజు అని ఆర్డర్ అయితే వేయచ్చు అనమాట కోర్టు. మరి సూట్ అబైట్ అయినప్పుడు ఎలా అన్నది 11 చేశారు. ప్రొసీజర్ వేర్ ఇండివిజువల్ పర్సన్స్ సూట్ అబైట్స్ వేర్ ది సూట్ అబైట్స్ ద రీజన్ ఆఫ్ ది డెత్ ఆఫ్ ది ప్లేంటిఫ్ ఫర్ ఆఫ్ ఎనీ పర్సన్ అడర్స్ ప్లేంటిఫ్, ది కోర్ట్ షల్ ఆర్డర్ దట్ ది అమౌంట్ ఆఫ్ కోర్ట్ ఫీజ్ విచ్ హ్యావ్ బీన్ paid by the plaintiff if he had not been permitted to sue as an indigent person shall be recalled by the state government from the estate of the deceased plaintiff. ఆయన చనిపోవడం వల్ల సూట్ అబైట్ అయిందనుకోండి, అప్పుడు అతని యొక్క ఎస్టేట్ నుంచి డిసీజ్డ్ ప్లేంటిఫ్ యొక్క ఎస్టేట్ నుంచి రికవర్ చేసుకోండి అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ కి కోర్టు ఇది ఇస్తుంది, ఆర్డర్ ఇస్తుంది. మరి స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఏ సందర్భం ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. మాకు కోర్ట్ ఫీజు తీసుకొని కోర్ట్ ఫీజు కోసము మాకు ఆర్డర్ వేయండి అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ రూల్ 10, రూల్ 11, 11A కింద మాకు ఇవ్వండి అని చెప్పేసి అప్లై చేసుకోవచ్చు స్టేట్ గవర్నమెంట్. ఆల్ మ్యాటర్స్ దీంట్లో కూడా స్టేట్ గవర్నమెంట్ పార్టీగానే ఎలా భావించబడుతుందంటే, ఆల్ మ్యాటర్స్ అరైజింగ్ బిట్వీన్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ ఎనీ పార్టీ త్రూ rule 10, 11, rule 12 shall be deemed to questions arising between the parties to suit within the meaning of section 47. Section 47 లో questions to be determined అని ఒకటి ఉంటుంది. దాంట్లో వీళ్ళు పార్టీగా లేకపోయినా సరే స్టేట్ గవర్నమెంట్ పార్టీగానే భావించవచ్చు అనమాట. ఇది ఈ కోర్ట్ ఫీజు మళ్ళీ ఎలా రికవర్ చేసుకుంటారు అంటే, without prejudice to any other mode of recovery, recover the amount of court fees specified therein from the person or property liable for the payment as if it were arrears of land revenue. ల్యాండ్ భూమి శిస్తు అరియర్స్ ఎలా వసూలు చేసుకుంటారో కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇన్స్టిట్యూట్ చేసి అలాగే వాళ్ళు వసూలు చేసుకుంటారు. ఆ కాపీ వాళ్ళకు, ఆ డిగ్రీ లేదా ఆర్డర్ కాపీ కలెక్టర్ గారికి పంపిస్తే ఆయన చేసుకుంటారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారనుకోండి, మళ్ళీ ఇంకోసారి అతను వేసుకోవడానికి అయితే ఉండదు.
అప్లికేషన్ పెట్టుకుంటారు, అదైతే రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయితే మనం అప్లికేషన్ పెట్టుకున్నావు, నాకు ఎగ్జామ్షన్ అని, అప్లికేషన్ రిజెక్ట్ అయింది, అప్పుడు నువ్వు కోర్ట్ ఫీ పే చేయాల్సి వస్తుంది కదా. పే చేయాల్సి వచ్చినప్పుడు అతనికి టైం ఇస్తారని చెప్పేసి జరుగుతుంది అనమాట. Nothing contained in Rule 5, Rule 7, Rule 15 shall prevent a court by rejecting the application Rule 5 or refusing the application Rule 7 from granting time to the applicant to pay the requisite court fee within such time as may be fixed by the court or extended from time to time. And upon such payment or payment of the cost effort in Rule 15, within that time, the suit shall be deemed to have been issued on the date on which the application for permission to issue as an indigent person was presented. నీకు పర్మిషన్ ఇవ్వరు, అప్పుడు నువ్వు కోర్ట్ ఫీ పే చేయాల్సి వస్తుంది. కోర్ట్ ఫీ పే చేయడానికి కూడా మళ్ళీ కొంచెం టైం అయితే కోర్టు ఇస్తుంది అనమాట. ఎక్కడైనా అప్పు తెచ్చి కడతాడు, ఏ విధంగా కట్టమని చెప్పేసి ఇస్తుంది. The cost of an application for a permission to issue as an indigent person and of inquiry into the indigency shall be cost in the suit. Suit లో అది సూట్ లో ఇచ్చేటువంటి కాస్ట్లు ఏవైతే కలుపుతారు, ఏదైనా ఖర్చులు అయితే. నెక్స్ట్, డిఫెన్స్ బై ఇండిజెంట్ పర్సన్. ఇప్పటివరకు మనం సూట్ ఫైల్ చేయడానికి మాట్లాడుకున్నాం. ఇప్పుడు డిఫెండెంట్ ఎలా అని చెప్పేసి, ఎనీ డిఫెండెంట్ హూ డిజైర్ టు ప్లీడ్ a set of or counter claim may be allowed to set off such claim as indigent person, and the rules contained in the order shall show for operating as if he were a plaintiff and his surrender statement were plaintiff. ఇతను ఫైల్ చేసేటువంటి స్టేట్మెంట్ ప్లేంట్ గా భావించుకుంటూ, ఇతన్ని ప్లేంటిఫ్ గా భావించుకుంటూ, ఇప్పటి వరకు మనం ఏవైతే రూల్స్ చదువుకున్నామో ఆ రూల్స్ అన్ని అప్లై చేస్తూ అతన్ని ఇండిజెంట్ పర్సన్ గా క్లెయిమ్ చేసుకోవడానికి అలో చేయొచ్చు అనమాట. డిఫెండెంట్ కూడా, అంటే డిఫెండెంట్ కూడా ఇవే రూల్స్ వర్తిస్తాయి. నెక్స్ట్ 18, పవర్ ఆఫ్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ ఫర్ ఫ్రీ లీగల్ సర్వీసెస్ టు ఇండియన్ పర్సన్. Subject to the provisions of this order, the central or state government may make such supplementary provisions as it thinks fit for providing free legal services to those who have been permitted to sue as indigent persons. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సప్లిమెంటరీ ప్రొవిజన్స్ కూడా చేయొచ్చు ఫ్రీ లీగల్ సర్వీసెస్ కోసం గుర్తిస్తున్నారు. నెక్స్ట్, ది హైకోర్ట్ మే విత్ ప్రీవియస్ అప్రూవల్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ మేక్ rules for carrying out the supplementary provisions made by the central state government for providing free legal services to indigent persons according to Rule 1, and such rules may include the nature and the extent of such legal services, the conditions under which they may be available, they may be made available, the matters in respect of which and the agencies through which service may be rendered. ఏ ఏజెన్సీ ద్వారా ఈ సర్వీసెస్ సేవలు అందించారు, ఏ ఎక్స్టెంట్కి, ఏ నేచర్, అవన్నీ ఇది చేస్తూ హైకోర్టు రూల్స్ కూడా ఫ్రేమ్ చేయొచ్చట. సరే, ఇది ఆర్డర్ 33లో ఉన్నటువంటి రూల్స్ క్లుప్తంగా అయిందా. సరే, మనం దీనికి సంబంధించి ఏమున్నాయి, ఇందాక మనం లాస్ట్ లో చదువుకున్నాం కదా, ది హైకోర్ట్ మే విత్ ప్రీవియస్ అప్రూవల్ స్టేట్ గవర్నమెంట్ మేక్ రూల్స్, అంటే సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ లో ఉంటుంది. సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ వచ్చేసరికి మీకు బుక్ ఉందా మీ దగ్గర? సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఎవరి దగ్గర ఉందా? Yes, sir. మీరు చాప్టర్ 19కి రూల్ నంబర్ 299కి వెళ్తే, ఒక్క నిమిషం. రూల్ నంబర్ 299 మనం ఇక్కడ కూడా చూస్తాం. స్క్రీన్ పైన మీకు చూపిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. Sir, chapter 19. అవునమ్మా, Rule number 299 అమ్మా. 299. Panel of advocates willing to appear to be maintained. లేదమ్మా, దాని హెడ్డింగ్ చూడాలమ్మా. ఫస్ట్ Legal aid to indigent persons. మీకు ఈ స్క్రీన్ పైన కనిపిస్తుందా, వచ్చిందా? సార్, స్క్రీన్ పైన ఏమీ లేదు. లేదు సార్, స్క్రీన్ పైన ఏం రాలా. ఇప్పుడు 299లో వచ్చేసి ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తుంది. ఆ ప్యానల్ కంటెంట్స్ ఏముంటాయి అన్నది ఇక్కడ వచ్చేస్తుంది. డిస్ట్రిక్ట్ జడ్జి గారు చేస్తారు. మరి అసైన్మెంట్ అడ్వకేట్ బై కోర్ట్ అన్నాం కదా, అసైన్మెంట్
ఆఫ్ అడ్వకేట్ బై కోర్ట్. ఇందాక మనం రూల్ 7 లో చదువుకున్నాం. ఒక అడ్వకేట్ ని కూడా అసైన్ చేస్తుంది దానికోసం. రూల్ 7 ఆఫ్ ఆర్డర్ 33 అని ఇక్కడ ఉంది 33. చూడండి. Yes, sir. ఇక్కడ ఉంది కదా, అదనమాట. ఎస్ సార్. అది తర్వాత అతనికి టైం టు బి అలౌడ్ టు అడ్వకేట్ అసైన్ ఫర్ ప్రిపరేషన్. మళ్ళీ ఊరికే కేసు ఇచ్చిన తర్వాత అతను ప్రిపేర్ చేసుకోవడానికి టైం కూడా ఇవ్వాలా అని చెప్తున్నారు. మరి ఆ అడ్వకేట్ అసైన్ చేసినటువంటి అడ్వకేట్ కి మొత్తం 300 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వరట. అదొకటి. షల్ నాట్ బి 50 రూపాయలు తక్కువ ఉండదు, 300కు మించకూడదు అంట. మరి ఎక్కువ ఏదైనా ఉంటే డిస్ట్రిక్ట్ జడ్జి గారు 500 రూపాయలు కూడా శాంక్షన్ చేయొచ్చట. నెక్స్ట్ ఆర్డర్ టు కంటైన్ అడ్వకేట్ ఫీజ్ అండ్ కాస్ట్. రూల్ 10 దీంట్లో వచ్చినప్పుడు దాంట్లో అడ్వకేట్ ఫీజు కూడా వేయాలా అని చెప్తున్నారు. నెక్స్ట్ అడ్వకేట్ ఎంగేజ్ టు ప్రిపేర్ డైరీ. కేసు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి అడ్వకేట్ ఒక డైరీ కూడా ప్రిపేర్ చేయాలి. ఆ డైరీలో ఇవన్నీ రాయాలి, ఈ డీటెయిల్స్ అన్ని రాయాలి. మళ్ళీ ఆ అడ్వకేట్ కు ఫీజు పే చేసే విషయంలో కంట్రోలింగ్ ఆఫీసర్ వచ్చేసి డీజే గారు అని చెప్తున్నారు. ఇవి హైకోర్టు ఫ్రేమ్ చేసినటువంటి రూల్స్ అన్నమాట. 299 నుంచి 306 వరకు ఉన్నాయి. మీరు పక్కన రాసుకోండి, నోట్ చేసుకోండి దయచేసి ప్లీజ్. 299 నుంచి 306 ఏపీ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఏం డీల్ చేస్తుందంటే ఇండిజెంట్ పర్సన్స్ కి సంబంధించినటువంటి ప్రొవిజన్స్ డీల్ చేస్తుంది. అవునా? ఎస్ సార్. అది తర్వాత వచ్చేసి మనకు కోర్ట్ ఫీజు. కోర్ట్ ఫీజు ఎంత పే చేయాలి దీనిపైన అన్నప్పుడు ఎవరి దగ్గరైనా లాంగ్ డైరీ ఉందా? డైరీ ఉంటుంది కదా, డైరీ రాస్తుంటారు మీరు. కోర్ట్ డైరీ సార్. కోర్ట్ డైరీ ఉందామా? ఉంది సార్. అందులో కోర్ట్ ఫీజు టేబుల్ ఉంటుంది. ఒక్క నిమిషం. కోర్ట్ ఫీజ్ టేబుల్. కోర్ట్ ఫీజ్ టేబుల్ ఉంటుంది కదా, షెడ్యూల్ 1, 2, 3 అని ఉంటాయి. అందులో మనకు షెడ్యూల్ 2 తీయండి. షెడ్యూల్ 2 సార్. షెడ్యూల్ 2లో వచ్చేసి మీరు 12 ఆర్టికల్కి వెళ్ళండి. 12 షెడ్యూల్ 2 12th ఆర్టికల్. Application for leave to use pauper. Leave to shoe as pauper. To use as a pauper. యూజ్ కాదమ్మా, SUV అది. ఓకే సార్, రాంగ్ పడినట్టుంది. రాంగ్ పడి ఉంటుందేమో, అదనమాట. 1 రూపీ ఉంది సార్. 1 రూపీ వేస్తాం మనం కోర్ట్ ఫీజు. రాసుకోండి. ఆర్టికల్ 12 ఆఫ్ షెడ్యూల్ 2, ఆర్టికల్ 12 ఆఫ్ షెడ్యూల్ 2 ఆఫ్ ఏపీ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్ వాల్యుయేషన్ యాక్ట్ కింద మనం కోర్ట్ ఫీజు పే చేస్తాం. అయిందా? సరే. మరి దీనికి సంబంధించి మనం సార్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. అమ్మా స్క్రీన్ వస్తుంది. ఒక్క నిమిషం. వస్తుంది ఒక్క నిమిషం. మరి దీనికి సంబంధించి ఈ ఇండిజెంట్ పర్సన్ కి సంబంధించి, ఇండిజెంట్ పర్సన్ కాదు, లీగల్ ఎయిడ్ కి సంబంధించి మనకి ఈ యాక్ట్ లో ఇక్కడ చూస్తే మీరు ఇదేముంది, ఇది యాక్ట్, ఇది రూల్స్ ఏమున్నాయి? ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ State Legal అథారిటీస్ Service రూల్స్ Authority 1995. rules 1995. యాక్ట్ కాదు, రూల్స్ రూల్స్ సార్. కదా.
రూల్స్ 1995 ఇంకా Yes, sir. మరి ఇలాగా మనకి ఎందుకు వెళ్దాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ Regulations 1996. రెగ్యులేషన్స్ ఇది రాసుకోండి క్లియర్ గా. ఇందాక మీరు రూల్స్ చూసారు, ఇప్పుడు ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా సరే, ఫోటో తీసుకున్నా సరే, రూల్స్ వేరే, రెగ్యులేషన్స్ వేరే ఉన్నాయి కదా. Yes, sir. ఇందులో చాప్టర్ 8కి వస్తాం. చాప్టర్ 8కి వస్తాం. 8కి వచ్చినప్పుడు ఏం చేయాలంటున్నారు? ఏ పర్సన్ సీకింగ్ లీగల్ సర్వీసెస్ బై ది హైకోర్ట్ లీగల్ సర్వీస్ కమిటీ, డిస్ట్రిక్ట్ అథారిటీ ఆర్ తాలూక్ కమిటీ, as the case may be, shall send an application affidavit under affidavit containing the brief facts of the case, and where the applicant is person situated in 612H of the Act, not being one covered under any of that section, the affidavit shall also state the details of the properties possessed by him and his annual income from all sources. Affidavit కూడా వీళ్ళు ఫైల్ చేయాలి లీగల్ కోర్ట్. లీగల్ సర్వీసెస్ కావాలన్న వాళ్ళు అయిందా? మరి అప్లికేషన్స్ వచ్చినవి స్క్రూటినీ చేస్తారు. అప్లికేషన్స్ disposed of by the secretaries of the High Court, District Authority, and by the chairman of the Taluk Committee, as the case may be, giving such directions as to allowing of such legal services as are thought necessary. అవసరమైనటువంటి లీగల్ సర్వీస్ అందించడానికి అలో చేస్తూ డైరెక్షన్ పాస్ చేయొచ్చు. ఇది రూల్స్ చదవండి మీరు ఒకసారి. హైకోర్టు కానీ డిస్ట్రిక్ట్ అథారిటీ కానీ 2 ప్యానల్స్ తయారు చేసింది మనం చదువుకున్నాం కదా. అడ్వకేట్స్ వచ్చేసి ఇది మామూలు ఫ్రీగా చేసేవాళ్ళు, తర్వాత పేమెంట్ ఆఫ్ దీనికి చేసేవాళ్ళు, 2 ప్యానల్స్ ఉంటాయి. అడ్వకేట్స్ కి 1/3 ఫీజు ముందే ఇచ్చేస్తారు. మోడ్స్ ఏముంటాయి, ఏంటి లీగల్ సర్వీసెస్ అంటే సేవలు, న్యాయ సేవలు ఏమేమి మోడ్స్ ఉంటాయి అన్నప్పుడు సలహా కానీ సర్వీసెస్ కానీ ఏముంటాయంటే, the legal services admissible under these regulations shall be in all or any of the following modes. ఈ ఫాలోయింగ్ మోడ్స్ అన్ని కానీ అందులో కొన్ని కానీ ఉంటాయి. నేమ్లీ ఏమేమి ఉంటాయి అంటే బాగా చూడండి ఇక్కడ. లీగల్ అడ్వైస్ బై లీగల్ ప్రాక్టీషనర్, వాళ్ళకు సలహా, న్యాయ సలహా అయితే ఇస్తారు అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ లీగల్ సర్వీసెస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అంటే ఈ రూపంలో ఇస్తారు. ఏ రూపంలో? రిప్రజెంటేషన్ ఆఫ్ అన్ ఎంటైటిల్డ్ పర్సన్ బై లీగల్ ప్రాక్టీషనర్ ఆన్ ది లిస్ట్ ఇన్ ది లీగల్ ప్రొసీడింగ్స్. అతని చేత ప్రాతినిధ్యం, రిప్రజెంటేషన్ ఇప్పిస్తారు లీగల్ ప్రాక్టీషనర్. నెక్స్ట్ పేమెంట్ టు ది ఎంటైటిల్డ్ పర్సన్ ఆర్ ఇన్ హిస్ బిహాఫ్, డబ్బులు చెల్లిస్తారు అతనికి. ఏమేమి అన్నప్పుడు ఇక్కడ వస్తుంది కోర్టు ఫీజు. వచ్చిందా? Yes, sir. వచ్చింది సార్. కోర్టు ఫీజు వచ్చింది. Process fees కూడా వచ్చింది. Process, And expenses of witness కూడా. expensive witness. మళ్ళీ ఇది కూడా ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద విట్నెస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ Printing and చార్జెస్ stationery టు కూడా. ప్రిపరేషన్ ఆఫ్ బుక్స్ ఇవన్నీ వచ్చేస్తుంది. నెక్స్ట్ కాపీ అప్లికేషన్ వేస్తే సిఏ తీసుకోవాలన్నా, డిగ్రీ కాపీలు, డాక్యుమెంట్స్, ఆర్డర్స్ ఇవన్నీ సిఏ ఫైల్ తీసుకోవాలంటే ఆ చార్జెస్ కూడా ఇస్తారు. నెక్స్ట్ ఎనీ అమౌంట్ ఆన్ ఎనీ అదర్ అకౌంట్ లీగల్ ప్రొసీడింగ్స్. న్యాయ సేవలు అంటే ఇవి అని మనం ఇప్పుడే తెలుసుకున్నాం కదా. కొంచెం మేధావులు పక్కన పెట్టండి, వాళ్ళతో మనకొద్దు. మామూలు జనరల్ గా మాట్లాడుకుందాం. కదా
Yes, ఇవన్నీ sir. ఇస్తారు అని మనకి ఈ రోజే తెలిసిందా అంటున్నా. Yes, అవును sir. Definitely, sir. sir. చాలా మంది 100%. సార్. అవును అవును సార్. 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 దీనికంటూ రెగ్యులేషన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, యాక్ట్ వేరే ఉంటుంది. ఆ రెగ్యులేషన్స్ లో ఈ రకంగా ఉంటుంది అని మనం ఈ రోజే తెలుసుకున్నాం. సరే, ఇవన్నీ నోట్ చేసుకోండి. నేను ఇందాక చెప్పినటువంటి హెడ్డింగ్స్ అని రాసుకోండి, దాంట్లో ఈ రకంగా ఉంటాయి. ఈ పీడిఎఫ్ కావాలంటే మీకు పెడతాను గ్రూప్ లో, తర్వాత చూసుకుందాం. మీరు ఆ రిలవెంట్ ప్రొవిజన్స్ అని నోట్ చేసుకోండి దయచేసి. ఇప్పుడు మనం ఇదంతా నేర్చుకున్నాం, ఏమేమి రాయాలి, ఏమేమి చేయాలని నేర్చుకున్నాం. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఏమంటారు, ప్రిపేర్ చేసుకోవడం ఎలా అన్నది ఏముండదు, ఎక్కువ ఏమీ ఇది ఉంటుంది. కానీ కొన్ని చోట్ల ప్రొసీజర్ ఏముందంటే, ఫస్ట్ మనం అఫిడవిట్ ఇదంతా ప్లేన్ తయారు చేసుకుని, పిటిషన్ కమ్ ప్లెయింట్ ఉంటుంది, తయారు చేసుకుని తీసుకెళ్ళి ఎమ్మెల్యేస్లు కానీ డిఎల్ఎస్ఏలు కానీ ఇచ్చేస్తే వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. సో పర్సన్ ఈస్ ఎంటైటిల్ ఫర్ లీగల్ ఇది అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి వాళ్ళు మనం ఈ కోర్టులో వాళ్ళు ఆ సర్టిఫికేట్ బేస్ చేసుకొని దానికి ఆ సూట్ మీద ఇష్యూ చేసుకొని నంబర్ ఇచ్చేటువంటి ఇది ఉందన్నమాట. కొన్ని చోట్ల అలా జరుగుతుంది. మరి ఇప్పుడు పద్ధతి ఏముందో 2022లో అలా సర్టిఫికేట్ ఇవ్వడానికి లేదని చెప్పేసి మనకు జస్టిస్ ప్రవీణ్ కుమార్ జడ్జిమెంట్ ఇచ్చున్నారు. అది ఎంత మటుకు ఫాలో అవుతున్నారు లేదు తెలియదు. కానీ ఇప్పుడైతే మీకు ఒకటి చెప్తాను, ఎలా తయారు చేసుకోవాలి ప్లెయింట్ అనే దగ్గరికి వస్తే, మనం ఆల్రెడీ ఫైల్ చేసిన ప్లెయింట్ కాపీ అయితే మీకు పెడతాను. ఇది మీరు ఏ సూట్లో అయినా వేసుకోవచ్చు. డిక్లరేషన్, పార్టీషన్, మనీ సూటు, ఇంకా మీన్ ప్రాఫిట్స్, మెయింటెనెన్స్ సూటు, దేంట్లైనా సరే మీరు వేసుకోవచ్చు. ఇది మామూలు ప్లెయింట్. దీనికి మనము ఇది ఏమంటాము, పైన హెడింగ్ ఏం మార్చాలి అంటే, ఇక్కడ ఇలా Sir, మార్చాలి. మనం హెడ్డింగ్ అయితే ఇలా పెట్టుకోవాలి. మామూలు ప్లెయింట్ అని రాస్తాం కదా, ప్లెయింట్ కాకుండా ఇలా మీరు హెడ్డింగ్ అయితే పెట్టుకోవాలి. అనిపిస్తుందా? వినిపిస్తుంది Yes, సార్. sir. Yes, sir. Yes, Yes, sir. sir. ఇలా ఉండాలి హెడ్డింగ్. ఏమన్నారు, పిటిషన్ మీకు హ్యాష్ కానీ మీరు అదేమంటారు, స్లాష్ అని అంటారు కదా, స్లాష్ అంటారు సార్. ప్లెయింట్ ప్రెజెంటెడ్ బై ది పిటిషనర్ ప్లెయింటిఫ్ అండర్ 33 రూల్ 1. తర్వాత వచ్చేసి మామూలుగా ప్లెయింట్ దేని కింద ఫైల్ చేస్తాం కాబట్టి ఇది కూడా మీరు చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇక్కడ పిటిషనర్ వస్తారు. పిటిషనర్ ప్లెయింటిఫ్ అని మారుతుంది. ఓకే. ఇక్కడ అడ్వకేట్ ఉండరు, తర్వాత అపాయింట్ చేస్తారు. ఓకే సార్. రెస్పాండెంట్ డిపెండెంట్ అని రావు. మామూలు అంతా రాసుకుందాం, సూట్ ఫ్యాక్ట్స్ మామూలుగా అంతా రాసుకుంటూ వెళ్తాం. దాని గురించి ఇబ్బంది ఏముండదు. ఇది ఇప్పుడు ఫ్రెష్ ఫైలింగ్ సార్, ఫస్ట్ చేసేది ఇదే కదా? ఫస్ట్ చేసేది ఇదే. ఓకే. ఇది ఉందా, వాల్యూ ఫర్ ది పర్పస్ ఆఫ్ కోర్ట్ ఫీజ్ అండ్ జ్యూరిస్డిక్షన్ ఇస్ రూపీస్ సో అండ్ సో, అంటే కోర్ట్ ఫీజ్ ఆఫ్ ఈజ్ పేయబుల్ అని రాయాలి. పెయిడ్ కాదు, పేయబుల్ దేర్ ఆన్ 6 అయిందా? ఇది మనం
ఈ పక్కన పెట్టేస్తాం. ఇది పే చేయలే కదా మనం. పే చేస్తే కౌంటర్ ఫైల్ చేసామని రాస్తూ ఉంటాం. చేయలేదు కాబట్టి వదిలేస్తాం. ఇక్కడ మనం ఒక పేరా రాస్తాం. దీని కింద ఒక పేరా అంటూ రాస్తాం. ఆ పేరాలో అయితే ఈయన ఇండిజెంట్ పర్సన్ కాబట్టి కోర్ట్ ఫీజు కోర్ట్ ఫీజ్ పే చేయలేదు. పే చేయడం లేదు. చేయలేకపో- పే చేయలేదు. ఈ ప్రకారంగా అతను కోర్టు దీనికి పర్మిషన్ ఇచ్చింది. దేనికోసం ఇండిజెంట్ పర్సన్ గా సూట్ ఫైల్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి షూట్ అలో చేయాలి. ఎంత సూట్ ఫీ చేస్తున్నాం రాస్తారు అంటున్నా. 1 rupee, sir. 1 rupee. ఆర్టికల్ 12 ప్లస్ సబ్ షెడ్యూల్ 2 ప్రకారం 1 రూపీ సార్. ఆ మాట మనం రాయాలా అని చెప్తాం. అంతకుముందు ఇది రాస్తాం. చూద్దాం, రాస్తాం. ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ లో సార్. ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు అయిపోయాయమ్మా, అవన్నీ అయిపోయాయి. ఇక్కడ రాస్తాం మనం. ఈ పేరా ఒకటి యాడ్ చేస్తాం. చేసి ఈ పేరా మార్చేస్తామా. పేరా మార్చేసాం కదా. Yes, ఆ sir. పేరా ఒకటి యాడ్ ఎస్ చేసాం. సార్. Yes, ఎస్ సార్. యాడ్ చేసిన తర్వాత మనకు ప్రేయర్ లో కూడా కొంచెం మార్చాల్సి ఉంటుంది కదా. మార్చాలి సార్. మార్చాలి అంటే పర్మిషన్ కోసం మనం అడుగుతాం కాబట్టి ఇక్కడ మనం ఆ ప్రేయర్ లో ఉన్నటువంటి రాస్తాం. ఒక పాయింటే. ఇది ఇక్కడ పైన మ్యాటర్ రాసిన దాన్ని బట్టి మనకి ఇక్కడ సెంటెన్స్ మారిపోతుంది. నేను పైన అలా రాశాను కాబట్టి పాస్ డిక్లేర్ అన్నాను కాబట్టి ఇది నేను డిక్లేరింగ్ అని రాస్తాను. ఇక్కడ వరకు హానరబుల్ కోర్ట్ మేబీ అని ఉంది కదా. హానరబుల్ కోర్ట్ మేబీ ప్లీజ్ టు అని
కట్ చేశాను అనుకోండి, అప్పుడు డిగ్రీ అవన్నీ కింద వచ్చేస్తాయి. ఇక్కడ మనం ఇక్కడ రాసాం కాబట్టి మళ్ళీ ఏ వచ్చేసి డిక్లేరింగ్ ది ప్లేంటిఫ్ an indigent person and to permit him నెక్స్ట్ ఇవన్నీ వచ్చేస్తాయి. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం ఏం ఫైల్ చేస్తామంటే మామూలుగా సూట్లో ఏం ఫైల్ చేస్తామో అవి ఇక్కడ ఇది ఫైల్ చేసేస్తాం. అయిందా? Yes, sir. ఇది ఇందులో ఏమొస్తుందంటే నువ్వు దేనికోసమన్నా ఫైల్ చేసుకోండి సూట్, ఇదైతే యాడ్ అవుతుంది. మీరు మీరు మిగతా సూటు ఫ్యాక్ట్స్ మామూలుగా ఏమి వేస్తారో, డిక్లరేషన్కి వేస్తారో, పార్టిషన్కి వేస్తారో అవన్నీ మామూలుగానే ఉంటాయి. అన్ని పేరాలు మామూలుగానే ఉంటాయి. ఈ పేరా మటుకు యాడ్ అవుతుంది ఖచ్చితంగా. తర్వాత వచ్చేసి పైన మనకి హెడ్డింగ్ కూడా ఇది కూడా మారిపోతుంది. ఇక్కడ అడ్వకేట్ ఫర్ సర్వీస్ అన్నది రాదు. అయిందా? మిగతావన్నీ మామూలుగానే ఉంటాయి. Yes, sir. ఇది ఒకటి మారిపోతుంది. ఇక్కడ కూడా పేయబుల్ అని వస్తుంది, పెయిడ్ అని రాదు. పేయబుల్ అని కోర్ట్ ఫీజు గురించి రాసినప్పుడు ఇంత వచ్చేస్తుంది. అలా రాసిన తర్వాత ప్రేయర్లో కూడా మనకు ఇది మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నమాట ఉంటుంది. అయిన తర్వాత దీంతో పాటుగా షెడ్యూల్ ఏ ఒకటి, షెడ్యూల్ బి ఒకటి. షెడ్యూల్ ఏ, షెడ్యూల్ బి ఒకటి ఈ ప్లేంట్కి మనం అనెక్స్ చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్ ఏలో ఏముంటాయంటే ఇమూవ్ ప్రాపర్టీస్ మనం ఉంటే ఏదైనా సరే మెన్షన్ చేస్తాం. మరి బి వచ్చేసి వేరింగ్ అపీరల్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి అది కూడా మనం రాస్తాం. అర్థమా? Yes, sir. అర్థమా? రాద్దాం సార్. ఇది అయిపోయింది. మళ్ళీ ఇక్కడ కూడా ఓపీ నెంబర్ వస్తుంది మనకి. పైన ఓపీ నెంబర్ మెన్షన్ చేసుకోండి. తర్వాత నంబర్ ఇస్తారు, దానికి ఓపీ నెంబర్ తర్వాత సూట్ నెంబర్ ఇస్తారు. ఇదే అప్లికేషన్, ఇదే ప్లేంట్ అని రెండు భావించుకుంటారు. అయిపోయింది. వాటి పేరు ఇట్లా పెట్టేసి మన హెడింగ్ ఇక్కడ ఏం పెడతామంటే ప్లేంట్. అది ఓపీ నెంబర్ తోనే వస్తుందా సార్? ఓఎస్ తో రాదా? లేదు, ఓఎస్ వస్తుంది, నెంబర్ ఇస్తారు, ఓఎస్ నెంబర్ ఇస్తారు. ఒకసారి మన అప్లికేషన్ అలో అయిందంటే ఓఎస్ నెంబర్ ఇస్తారు. మనం పిటిషన్ ఇస్తున్నాం కదా సార్, పిటిషన్ తప్ప ప్లెయింట్ లో అయితే ఓఎస్ వస్తుంది సార్. ఇది సపరేట్ ప్రొసీజర్ అమ్మా. దీంతో ప్లేంట్ తో పాటే ఇలాగా ఫైల్ చేస్తాం. అది మామూలుగా ఉన్న ప్రొసీజర్. ఇందులో మన ప్రాపర్టీ ఏమైనా ఉంటే మనము ఇందులో మెన్షన్ చేయాలన్నమాట షెడ్యూల్ ఏలో. ఇక్కడ మనం ఏమీ ఉండదని చెప్పేసి మనం నిల్ అని రాస్తాం. సార్ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే రాయాలని చెప్తున్నారు. మరి 1000 రూపీస్ కంటే ఎక్కువ ప్రాపర్టీ ఉంటే మరి ఆ సూట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా సార్. ఏమన్నారమ్మా? సార్ ఏమన్నారమ్మా? ఇప్పుడు ప్రాపర్టీస్ షెడ్యూల్ ఏ లో పెట్టాలన్నారు కదా మీరు. అవునవునమ్మా. ప్రాపర్టీ మరి ప్రాపర్టీ 1000, ఇప్పుడు ప్రాపర్టీ అంటే మరి మన ప్రాపర్టీ పెడితే అది మేబీ 1000 కన్నా ఎక్కువే ఉండొచ్చు మన ప్రాపర్టీ. అప్పుడు ఆ సూట్ యాక్సెప్టబుల్ కాదు కదా సార్.
అలా చదువుకున్నామా మనము? అలా చదువుకున్నామా? ఇండిజెంట్ 1000 పర్సన్ అంటే రూపీస్ ఎవరు? కంటే తక్కువ ఉండాలి. కాదమ్మా, ఇండిజెంట్ పర్సన్ అంటే ఎవరు అనుకున్నాం మనం? 1000 రూపీస్ కంటే తక్కువ కోర్టు ఫీజు కట్టే వ్యక్తి అన్నట్టు. కాదమ్మా, కాదు. ఇక్కడ మనం ఏ పర్సన్ 1000 రూపీస్ కన్నా ఆస్తులు ఉంటాయి తక్కువ ఉండాలి కానీ సార్. ఆస్తులు 1000 రూపీస్ కన్నా తక్కువ ఉండాలి అని సార్. అయ్యా, అట్లా అర్థమైందా మీకు? అది కోర్టు ఫీజు, ఎలాంటి కోర్టు ఫీజు ప్రిస్క్రైబ్ చేయబడినప్పుడు అలా వస్తుంది 1000 రూపీస్. అయిందా? ఇక్కడ వచ్చేసరికి మీరు పర్సన్ ఈజ్ ఇండిజెంట్ పర్సన్ ఎప్పుడు ఇఫ్ ఈస్ నాట్ పొసెస్డ్ ఆఫ్ సఫిషియంట్ మీన్స్, అతనికి సఫిషియంట్ మీన్స్ ఉండవద్దు. దేనికోసం? టు ఎనేబుల్ హిమ్ టు పే ది ఫీ ప్రిస్క్రైబ్డ్ బై ది లా ఫర్ ది క్లయింట్ ఇన్ సచ్ సూట్. అతనికి ఈ స్తోమత ఉండొద్దు, కోర్టు ఫీజు పే చేసే స్తోమత ఉండొద్దు. కానీ అతనికి ప్రాపర్టీస్ ఉండొచ్చు. ఎట్లా ప్రాపర్టీస్ అంటే, ప్రాపర్టీస్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ అటాచ్మెంట్ ఇన్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ సెక్షన్ 60లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్ని అతనికి ఉండొచ్చు. ఉండొద్దా? ఉండొచ్చు సార్. ఓకే సార్. ఎగ్జామ్టెడ్ ప్రాపర్టీస్ ఏమైనా కానీ ఆయనకు ఉండొచ్చు. తర్వాత ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది సూట్ కూడా అతనికి ఆస్తి ఉండొచ్చు. అతను దాని గురించే కదా కోర్టుకు వచ్చాడు. ఈ ఇల్లు నాది అని డిక్లేర్ చేయండి అని వచ్చాడు. ఇంకా డిక్లేర్ కాలా. అతనికి ఇల్లు, అతని ప్రాపర్టీ అతను మెన్షన్ చేస్తాడు అక్కడ. అట్లా అన్నమాట. ఆ ఒక్క ప్రాపర్టీ అని రాయొచ్చు. ఆ ఒక్క ప్రాపర్టీ రాయొచ్చు. అతనికి గేదెలు, ఈ పంట కోసం దాచుకున్న విత్తనాలు అవన్నీ ఉన్నాయి చూడు. ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ప్రాపర్టీ అటాచ్మెంట్ అని ప్రాపర్టీ లిస్ట్ ఉంది. అవి ఏమన్నా సరే అతను రాయొచ్చు అనమాట. ఏమన్నా ఉండని అతనికి. అదర్ దాన్ అని అన్నారు చూడండి. అట్లా అది ఇది ఒకటి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రాపర్టీస్ ఉండకూడదని కాదు, ప్రాపర్టీస్ ఉండొచ్చు. ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీలో అటాచ్మెంట్ నుంచి ఎగ్జామ్ట్ అయిన ప్రాపర్టీస్ ఎన్నైనా ఉండొచ్చు. సబ్జెక్ట్ మ్యాటర్ సూట్ కూడా అతనికి ఉండొచ్చు అనమాట. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. మంచి పని చేశారు. లేకపోతే చాలా మంది 1000 రూపీసే గుర్తుపెట్టుకుని ఉంటారు. అవును సార్, థ్యాంక్ యూ. ఇది మనం ఇక్కడ ఏం రాసాం? ప్లేంట్ ఏ అని చెప్పేసి రాసాం కదా. ఏం లేవని అంటున్నాం మనం. ఎందుకంటే సబ్జెక్ట్ మ్యాటర్ లో ఉన్నది వచ్చేసి అతనికి రావాల్సిన అప్పు తప్ప ఏమి ఇమూవబుల్ ప్రాపర్టీ లేవన్నమాట అతనికి. కాబట్టి ఇదే మనము ఇస్తాము. వెరిఫికేషన్ కూడా ఇలా చేయాలి. వెరిఫికేషన్ ఇలా ఉండాలి. దీన్ని మనం సేవ్ చేసుకుందాం. సార్ అమ్మా, ఇలాగే మనము కంట్రోల్ పెట్టి ఇది కూడా చేసుకున్నాం. బి షెడ్యూల్ కూడా మనం రాస్తాము. ఒక్క నిమిషం అమ్మా. బి షెడ్యూల్ కూడా మనం రాసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనం మెన్షన్ చేస్తాం. ఏమన్నా షెడ్యూల్ బిలో చెప్పన్న వేరింగ్ అపీర్లు తప్ప మా దగ్గర ఏమీ లేదు అన్నాం కదా. అన్నామా లేదా? అయితే మాలో ఇలా ఏదోటి మీరు రాసేయండి అంతే. రాసేసి ఇలా రాయాల్సి ఉంటుంది. అది అబద్ధాలు అయినా సరే ఇలా రాయాల్సి ఉంటుంది. ఇలా మనం వెరిఫికేషన్ కూడా చేసేసి ఇది చేయాల్సి ఉంటుంది.
షెడ్యూల్ బి కదా మనం. ఇంకా మిగతావన్నీ మీకు తెలిసినవే, మీకు తెలిసినవే. మనం 26(2) కింద ఒక అఫిడవిట్ వేస్తాము. తర్వాత వచ్చేసి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నది, ఒక ఇది రిజిస్టర్డ్ అడ్రసెస్ అని ఒకటి మామూలుగా వేస్తాము. బత్తా మెమో ఉంటుంది, బత్తా మెమోతో పాటు సమన్స్ ఉంటాయి. కాకపోతే దీనికి వచ్చేసి మీకు సపరేట్ గా ఒక నోటీస్ ఫామ్ అంటూ ఉంటుంది. ఆ నోటీస్ 10 days క్లియర్ నోటీస్ ఇవ్వమని అన్నారు కదా, దాని ప్రకారం ఆ నోటీసు ఫామ్ కూడా మీరు ఇది చేసేసి చేయాల్సి ఉంటుంది. తీసుకెళ్ళి మీరు కోర్టులో ప్రజెంట్ చేసేస్తే సరే. సార్ మీరు ఏ సూట్ అన్నా ఫైల్ చేయండి, ఏదన్నా ఫైల్ చేయండి. ఇది మటుకు ఈ పేరా యాడ్ చేయాలా. నేను ఈ ప్లేంటిఫ్ వచ్చేసి ఏమీ లేవు, ఇతనికి మీన్స్ లేవు కోర్ట్ ఫీ పే చేసేదానికి, అందువల్ల ఇండిజెంట్ పర్సన్ గా సూట్ చేసేదానికి పర్మిషన్ అడుగుతున్నాడు అనే మాట అదొకటి. తర్వాత ఆ కోర్ట్ ఫీజు కూడా ₹1 పే చేసాము, ఆర్టికల్స్ సో అని చెప్పేసి మనం రాయడం అంటూ జరుగుతుంది. మామూలుగా కోర్ట్ ఫీజు క్లయింట్ లో ఏ ప్రకారంగా పే చేయాలో అదంతా మటుకు మీరు రాయాల్సిందే. సెక్షన్ 20 ఆ పార్టీషన్ చుట్టూ వేరే, డిక్లరేషన్ వేరే, మార్టిగేజ్ చుట్టూ వేరే, అట్లా ఉంటాయి కోర్ట్ ఫీజ్ యాక్ట్ లో సెక్షన్స్. అవి మాత్రం రాయాల్సిందే. రాసినా కూడా పేబుల్ అండర్ దట్ సెక్షన్ ఇంత అమౌంట్, కానీ పే చేయడం లేదు, ₹1 మాత్రం పే చేస్తున్నామని మీరు దాంట్లో రాయాల్సి ఉంటుంది. అర్థమైందా అందరికీ? ఎస్ సార్. సార్ ఒక డౌట్ సార్.